ఇంకొక డౌట్ ఏంటి అంటే కళ్యాణ్ కావాలని వదిలేశాడా అని చెప్పేసి. అసలు నా మాట చెప్తాను. ఇప్పుడు దాకా కళ్యాణ్ గేమ్ లో దిగిన తర్వాత అరే పాపం తనుజారా, అరే పాపం రీతురా, అరే పాపం డెమోన్ రా, అరే పాపం వీల్ రా, అరే పాపం ఇమ్మాన్యువల్ రా అని ఎక్కడైనా అన్నాడా? ఒక్కసారి చెప్పండి. ఒక్క గేమ్ ఇప్పుడు జరిగిన అన్ని గేమ్స్ లో ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ నుంచి స్టార్ట్ చేసే గేమ్స్ ఆడతాం. అక్కడి నుంచి చూసుకుంటే ఒక్క గేమ్ లో కూడా అరే పాపం వీళ్ళు అని చెప్పేసి వదిలిపెట్టింది ఒక్క సినారియో కూడా లేదు. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే అసలు ఆ స్టార్టింగ్ ఫోర్త్ వీక్ లోనో ఫిఫ్త్ వీక్ లోనో రెడ్ టీమ్ ఎల్లో టీమ్ అని చెప్పేసి ఉంటే తనుజ వేరే టీంలో అంటే ఆ తనుజ తన్ని మరి బాల్ తీసుకుని వెళ్ళి తన బాస్కెట్ లో పెట్టుకుంటాడు. సో అలాంటి వ్యక్తి ఎందుకు తనుజ కోసం వదులుకుంటాడు చెప్పు? సో నో ఛాన్స్ దట్ కళ్యాణ్ కావాలని సరిగ్గా ఆడలేదు అని మాత్రం అయితే అసలు ఛాన్సే లేదు. డిఫికల్ట్, ఆ గేమే డిఫికల్ట్. సో అందుకనే ఓడిపోయాడు. చాలా దాంట్లో కళ్యాణ్ తిట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు. అసలు దరిద్రంగా అంటాను కూడా ఏం లేదు. అంత డిఫికల్ట్ గేమ్ అది. సో ఇద్దరు బాగా ఆడారు. దానిలో కొంచెం తనుజ చాలా బాగా ఆడింది.